నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జనసంద్రమైన మేడారం గిరిజన జాతర, గద్దె మీదకు చేరిన సమ్మక్క, రేపు రానున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి. మేడారం జాతరలో కిషన్ రెడ్డి, జాతీయ పండుగగా ప్రకటించలేమన్న కేంద్ర మంత్రి, అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని హామీ. కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్పై సమీక్ష. వారం రోజుల్లో ఈ పథకాల అమలుకు సన్నాహాలు. సాగర్ డ్యాం మరమ్మతులపై వివాదం. అభ్యంతరం చెప్పిన ఏపీ అధికారులు, రంగంలోకి దిగిన కేఆర్ఎంబీ. యూట్యూబర్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఇంట్లో గంజాయి, ప్రేమ పేరుతో మోసం చేశాడని పోలీసులకు యువతి ఫిర్యాదు. విచారణ కోసం వెళ్లినప్పుడు ఇంట్లో గంజాయిని గుర్తించి అరెస్ట్. ముసాపేట్లో పాత భవనం కూల్చుతూ ఉండగా శిథిలాల కింద పడి వ్యక్తి మృతి. నిన్న ఉదయమే అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయించిన యజమాని. విషయం తెలియక ఇంట్లో నిద్రపోయిన స్వామిరెడ్డి. ఏపీలో మెగా డీఎస్సీ కోసం కాంగ్రెస్ పార్టీ చలో సచివాలయం కార్యక్రమం. ర్యాలీగా వెళుతున్న వైఎస్ షర్మిల అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు. ఈ నెల 26న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశాలు. 7వసారి నోటీసు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి నెల రోజులు పూర్తి. ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా భక్తుల హాజరు. దర్శనానికి గంట నుంచి 4 గంటల సమయం. గాయం కారణంగా ఐపీఎల్కు క్రికెటర్ షమీ దూరం. ఎడమకాలి మడమకు గాయమైందన్న బీసీసీఐ. యూకేలో చికిత్స కోసం వెళుతున్న స్టార్ బౌలర్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.